ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరకాశీలోని గగ్నాని సమీపంలో ఒక ప్రైవేట్ చాపర్ కుప్పకూలిపోయింది. దీంట్లో 5గురు మరణించారు, మరో 2కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ప్రయాణికులతో గంగోత్రి వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ గాయపడినటువంటి క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు రెస్క్యూ టీం. ఒక అటవీ ప్రాంతంలో ఈ చాపర్ కుప్పకూలిపోయింది. గంగోత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రమాదం కూడా గంగ్నావి ప్రాంతంలో జరిగింది. సో ప్రజెంట్ అక్కడ 5గురు మరణించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి పాకిస్తాన్ ముష్కరులే ఏమైనా చేసి ఉంటారా అనేది కూడా కొంత అనుమానం వ్యక్తమవుతోంది. ఉత్తరకాశీలోని గగ్నాని సమీపంలో ప్రస్తుతం ఈ చాపర్ కుప్పకూలిపోయింది. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. పూర్తిగా అదంతా కూడా ఒక శిథిలావస్థ చేరినటువంటి స్క్రాప్, ఐరన్ స్క్రాప్ లా కనబడుతోంది. కానీ అదంతా కూడా ఒక హెలికాప్టర్ శిథిలాలు పూర్తిగా నుజ్జు అయిపోయింది. కనీసం అది హెలికాప్టరా, అటువంటిదైనా అక్కడ నుంచి వెళ్ళిందా అనే రకం కూడా కనీసం గుర్తుపడడానికి లేదు. హెలికాప్టర్ గా ఎటువంటి ఆనవాళ్ళు కనిపించడం లేదు. అక్కడ అటువంటి సినారీ నెలకొంది. పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఒక్కసారిగా అక్కడ కింద పడిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు కూడా కొన్ని ఎగిసిపడ్డాయి. కొంత హెలికాప్టర్లోని విడిభాగాలన్నీ కూడా కాలిపోయాయి. మరి ముఖ్యంగా అక్కడ కూర్చున్న వారంతా కూడా కనీసం గుర్తుపట్టరాని స్థితిలో మరణించారు. 5గురు మరణించారు. ప్రస్తుతం మరికొంతమంది కూడా చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. ఈ ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. ఒకసారిగా చాపర్ కుప్పకూలిపోయిందన్న వార్తతో అక్కడ ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే నిజంగానే ఈ చాపర్ కుప్పకూలిపోయిందంటే అటు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏమైనా చేసి ఉంటారా, పాకిస్తాన్ ఆర్మీ ఏమైనా దీని మీద ప్రయోగం చేసి ఉంటుందా, అందుకే ఈ రకంగా కుప్పకూలిపోయిందా, ఇంకేదైనా జరుగుతుందని ఒక భయాందోళన చెందారు. కానీ దానిపైన ఇంకెటువంటి స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు కానీ స్పష్టమైనటువంటి వివరణ అయితే లేదు. తాజాగా ఈ ఘటనలో 5గురు మరణించినట్టు తెలుస్తోంది. గగ్నాని సమీపంలో ఈ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. గంగోత్రి వైపుగా వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఏం జరిగింది అసలు ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఈ ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి ముఖ్యంగా దాంట్లో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది? ప్రజలు కూడా కొంత భయాందోళన చెందారు. ఎందుకంటే ఒకవైపు వార్ సిచ్యువేషన్, మరోవైపుగా వారు ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక ఫ్లైట్ కుప్పకూలిపోవడం, ఒక చాపర్ కుప్పకూలిపోవడం అనేది కొంత అనుమానాలు తావిస్తోంది. అప్డేట్స్ ఏంటి? వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అంటే ఇక దీనికి సంబంధించిన దర్యాప్తు అయితే సాగుతోంది. మృతి చెందిన వారి వివరాలు మాత్రం సేకరిస్తున్నారు. ఈ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలంటూ ఆయన అధికారులు ఆదేశించిన పరిస్థితి. అట్లాగే ప్రమాదంపై లోతైన దర్యాప్తు చేయాలంటూ వెంటనే పోలీసు అధికారులు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సింది. ప్రాథమికంగానైతే అక్కడ వాతావరణం బాగలేక ఈ హెలికాప్టర్ కూలినట్టుగా చెప్తున్నారు. లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా సాంకేతిక కారణాలు ఉన్నాయా, ఏదైనా పైలట్ తప్పిదమా ఏంటనేది పూర్తి స్థాయిలో దర్యాప్తులో అయితే తేలబోతుంది. సో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. పర్యాటకులకు వెళ్తున్న ఈ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగానాని సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సో 5గురు పర్యాటకులు అక్కడ మృతి చెందారు. మరొక 2 తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో 7గురు ఆ హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని వెంటనే వాళ్ళు రెస్క్యూ చేశారు, సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పుడు చార్ధామ్ యాత్ర అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ యాత్రను చూసేందుకు అట్లాగే పవిత్ర పుణ్యక్షేత్రాల నుండి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శించుకునేందుకు పర్యాటకులు అయితే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమైంది. దానికి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రాంతాలు ఎత్తైన కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడ కాస్త వయసు పైబడిన వాళ్ళు కావచ్చు, కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ చాలా మంది నడవలేక అలాగే గుర్రాలపై కూడా వెళ్తుంటారు. అదంతా మనకు తెలిసిందే. అమర్నాథ్ యాత్ర, ఈ చార్ధామ్ యాత్ర ఏ రకంగా ఉంటుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఈ యాత్రకు చాలా మంది హెలికాప్టర్ కూడా వినియోగిస్తారు, దానికి కొంత ఛార్జ్ చేస్తుంటారు. సో ఇదందరూ తెలిసిన విషయమే. ఆ రకంగా అందులో భాగంగా 7గురు యాత్రికులు ప్రైవేట్ హెలికాప్టర్ లో వెళ్తుండగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగానాని సమీపంలో ఒక్కసారిగా హెలికాప్టర్ అయితే కూలిపోయింది. సో చార్ధామ్ యాత్ర ప్రారంభమైన 5 రోజులకే ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా తీవ్ర విషాదం అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ప్రాథమికంగానైతే వాతావరణం అనుకూలంగా లేకనే ఇది చనిపోయినట్టుగా తెలుస్తోంది. గంగోత్రి వైపు వెళ్తుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం ప్రయాణిస్తున్న వారి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎన్ని రోజుల పాటుగా వారు స్టార్ట్ అయింది? అంటే మీరు అంటున్నట్టుగా ఈ చార్ధామ్ యాత్ర కోసం వెళ్ళారంటగా అనుమానం వ్యక్తమవుతోంది కాబట్టి ఆ ప్రయాణికులు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు, వారి డీటెయిల్స్ ఏంటి, అటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఉత్తరకాశీ జిల్లాలో జరిగింది ఇది గంగోత్రి వైపు వెళ్తుంది. ఇది నిజంగా ఇది అంటే
ప్రైవేట్ హెలికాప్టర్, ప్రైవేట్ చాపర్ అంటారు. సో దాంట్లో మరి ఇప్పుడు వాతావరణం అనుకూలించకనే జరిగింది అంటున్నారు. ఆన్ బోర్డు 7 మెంబర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో 9 గంటలకు జరిగింది. గంగోత్రి వైపు వెళ్తున్న ఈ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో వీళ్ళు 5 చనిపోయారు, మరొక 2 గాయపడ్డారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 7 ఉన్నారు. సో 5 అయితే ఘటనా స్థలంలోనే మరణించిన పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతానికైతే సైనిక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం, అంబులెన్సులు, స్థానిక అధికారులు అయితే ఆ ఘటనా స్థలికి చేరుకున్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని భాగీరథ నది సమీపంలో ఈ హెలికాప్టర్ కూలిపోయిన వార్తనైతే గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధృవీకరించిన పరిస్థితి కనబడుతోంది. సో ఆ ప్రాంతంలో అంటే అక్కడికి చేరుకునేందుకు సాధారణంగా నేను ఇందాక మీకు చెప్పాను, హెలికాప్టర్ ను వినియోగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బహుశా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రం పూర్తిస్థాయి ఇంకా లోతైన దర్యాప్తు అయితే సాగే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఆ రకంగా ఈ హెలికాప్టర్ కూలిన ఘటన ఇది 9 గంటలకు చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇంకా పోలీసులు అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నారు. సో ప్రమాదానికి గల కారణాలైతే ప్రాథమికంగా ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతానికి లోతైన దర్యాప్తు అయితే సాగుతుంది. సో చార్ధామ్ యాత్రలో భాగంగానే 5వ రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం నిజంగా విషాదకరం. 5 యాత్రికులు అయితే చనిపోయిన ఘటన ప్రస్తుతం విషాదాన్ని నింపింది. రైట్ రామదాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద దీనికి అటు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ముష్కర్లకు ఎటువంటి సంబంధం లేదనేది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. ఒక వాతావరణంలో ఉన్నటువంటి లోపాల కారణంగానే, వాతావరణం కొన్ని ఇబ్బందుల కారణంగానే ఇటువంటి ప్రమాదం జరిగిందని మాత్రం అక్కడ పోలీసు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఉత్తరాఖండ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చార్ధామ్ యాత్ర కోసం బయలుదేరినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ చాపర్లో సుమారుగా 7 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 అక్కడే స్పాట్లో మరణించారు. సో 5 కూడా అక్కడే ఆ కొండలోయ లాంటి ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో అది పడిపోవడంతో గంగ్నా అనేటువంటి ఈ ప్రాంతంలో, ఉత్తరకాశీలోని గంగ్నా అనేటువంటి ప్రాంతంలో, అటవీ ప్రాంతాల్లో పడిపోయిందంతా కూడా పూర్తిగా శిథిలాలు మధ్యలో వారంతా చిక్కున్నారు. కనీసం వారి మృతదేహాలు గుర్తుపట్టరాని స్థితిలో ఉండిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. సో గంగోత్రి వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా చార్ధామ్ యాత్ర కోసం బయలుదేరినటువంటి ఆ ప్రయాణికులకి అనుకోని సంఘటన కారణంగా ఈ ప్రమాదానికి గురైపోయి మరణించారు. మరొక 2 చాలా తీవ్రంగా గాయాలై వారందరూ కూడా ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ ఘటన కొంత ఉత్తరాఖండ్లో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసింది. ఉత్తరకాశీ ప్రాంతాల్లో ఒకసారిగా ప్రజలు కూడా భయపడ్డారు. పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందంటూ కూడా అనుమానం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు చెప్తున్న ప్రాథమిక నివేదిక ప్రకారంగా అక్కడ ఎటువంటి పాకిస్తానీల ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది కేవలం వాతావరణం అనుకూలించకనే ఈ ప్రమాదం జరిగిందని మాత్రం చాలా స్పష్టంగా అటు పోలీసు అధికారులు అంచనాకు వచ్చారు. Gokulam Signature Jewels.